గొర్రెల కాపరులు అక్కడ మందను కాచుకుంటూ ఉన్నారు. అయితే అక్కడ రాయబడిన ఒక మాట, రాత్రి వేళ మందను కాచుకుంటున్నారు కదండి. గొర్రెల కాపరులు సహజంగా ఎప్పుడు మందను కాచుకుంటారు, ఎప్పుడు ఆ ఫ్లాక్ని తీసుకువెళ్తారు? డే టైంలోనే కదా. వారు మందను తీసుకువెళ్తారు, మార్నింగ్ తీసుకువెళ్తారు, ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేస్తారు చీకటి పడే లోపల. కానీ ఇక్కడ జరుగుతున్న సందర్భము, గొర్రెల కాపరులు రాత్రి వేళ కాస్తూ ఉన్నారు. రాత్రి వేళ గొర్రెల కాపరులు కాయడం ఏంటి, ఎందుకు రాత్రి వేళ కాస్తూ ఉన్నారు అని ఒకసారి ఆలోచన చేస్తే, యాక్చువల్గా ఆ రాత్రి వేళ గొర్రెల గురించి ఒకసారి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, గొర్రెలకు బ్రీడింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది. అంటే అవి గర్భము ధరించినప్పుడు అవి డెలివరీ అయ్యే ఒక ప్రాసెస్, డెలివరీ అయ్యేంత వరకు ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. అవి సహజంగా ఫిబ్రవరి నుంచి జూలై వరకు వాటి యొక్క బ్రీడింగ్ టైం ఉంటుందట సహజంగా గొర్రెలకి. అంటే అవి డెలివరీ అవ్వడానికి ఆగస్టు నుంచి డిసెంబర్ మాసంలో డెలివరీ అవుతాయి, అవి పిల్లల్ని కంటాయి. ఆ బ్రీడింగ్ టైం వచ్చేసి ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఉంటే అవి డెలివరీ 5 months, అది బేబీని కంప్లీట్గా పరిపూర్ణంగా లోపల బేబీ ఎదగడానికి 5 months టైం పడుతుందంట వాటికి. అవి డెలివరీ అవ్వడానికి ఆ టైము ఫిబ్రవరి నుంచి జూలై వరకు తీసుకుంటే 5 monthsని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఆగస్టు నుంచి డిసెంబర్ మాసంలో అవి డెలివరీ అవుతుంటాయి సహజంగా. వాటి యొక్క నేచర్, లేకపోతే కాపరులు ఆ విధంగా వాటిని వారి యొక్క పోషణ నిమిత్తమే కావచ్చు, లేకపోతే వాటికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులలో అవి డెలివరీ అవ్వడానికి అలా జరుగుతుంటుంది, సహజంగా దేవుడు ఏర్పాటు చేసింది. ఆ టైంలో వాళ్ళు ఎందుకు బయటకు వచ్చి గొర్రెలను కాచుకుంటూ ఉన్నారు అని అంటే, ఏ గొర్రెలు అయితే డెలివరీ అవ్వడానికి సిద్ధంగా ఉంటాయో వాటన్నిటినీ తీసుకొని వచ్చి ఆ సాయంకాల సమయంలో డెలివరీ అయ్యే సమయం, అది బిడ్డను కనే సమయంలో వాటన్నిటినీ బయటికి తీసుకొని వచ్చి రాత్రి వేళ వాటిని ప్రశాంతమైన ఒక ఆ మైదానంలో, యాక్చువల్గా అది వాచ్ టవర్ అనే ఒక ప్రాంతం ఉంటుంది బెత్లెహేమ్కి కొన్ని మైల్స్, ఒక 2-3 miles బయట, 2-3 కిలోమీటర్లు లేకపోతే 3-4 కిలోమీటర్లు బయట వాచ్ టవర్ అనేది ఒకటి, మందల గోపురమా అని మీకా సువార్తలో, క్షమించండి, మీకాలో 4వ అధ్యాయం 8వ వచనం చూస్తాం మనం. అక్కడ మందల గోపురమా అనే ప్రాంతం, ఒక ఏరియా ఉంటుంది, అక్కడికి వీటిని అన్నిటిని తీసుకుని వచ్చి వాటిని కాస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆ పిల్లలు డెలివరీ అయ్యేంత వరకు వాటిని కనిపెడుతూ ఉంటారు. అద్భుతమైన విషయము, దేవాది దేవుడు ఎందుకు గొర్రెల కాపరులను ఏర్పాటు చేసుకున్నారు అని అంటే, వాటి యొక్క గొర్రెల పట్ల ఈ గొర్రెల కాపరులకి చాలా శ్రద్ధ, కేరింగ్ ఉంటుంది. రాత్రి సమయాలలో వారు వాటిని తీసుకొని వచ్చి అవి డెలివరీ అయ్యేంత వరకు వాటిని దగ్గరగా ఉండి, అవి ప్రసవ వేదన పడుతున్నప్పుడు వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, అవి డెలివరీ అయిన తర్వాత వాటిని చాలా జాగ్రత్తగా తుడిచి, వారు చేస్తున్న అద్భుతమైన పనిని బట్టి దేవాది దేవుడు గొర్రెల కాపరులను ఏర్పాటు చేసుకున్నాడు.